బంగాళాఖాతంలో బలహీనపడింది అల్పపీడనం. 2 రాష్ట్రాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. తెలంగాణకి మరో 2 రోజుల పాటు వర్ష సూచన చేస్తోంది వాతావరణ శాఖ. అల్పపీడనం ద్రోణి ప్రభావంతో ఏపీకి 4 రోజులు వర్షాలు పడతాయి. కోస్తాంధ్రలో 1-2 చోట్ల భారీ వర్షాలున్నాయి. గుంటూరు, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు కూడా వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం. మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో అర్ధరాత్రి భారీగా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైపోయాయి. గాయత్రీనగర్ కాలనీలో ఇళ్లలోకి వచ్చేసింది వర్షపు నీరు. చెరువులను కల్పిస్తున్నాయి ఈ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా. ఇక మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలో భారీ వర్షానికి హల్దీ వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. తూప్రాన్ కిస్టాపూర్ మధ్య రోడ్డు పైనుంచి నీరెళ్తోంది. దీంతో తూప్రాన్ కిస్టాపూర్ మధ్య రాకపోకలన్నీ కూడా నిలిచిపోయాయి. వాగు దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు అధికారులు. ఇటీవల తగ్గుముఖం పట్టిన గోదావరి మళ్లీ వర్షాలతో క్రమంగా పెరుగుతోంది. భద్రాచలం దగ్గర ప్రస్తుత నీటి మట్టం 38 అడుగులకు చేరింది. స్నాన ఘట్టాల దగ్గరికి నీరు చేరడంతో భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. అల్పపీడన ప్రభావంతో కాకినాడ జిల్లా పిఠాపురంలో భారీ వర్షమే పడింది. ఉదయం నుంచి పిఠాపురంలో కుండపోత వర్షంతో రోడ్లు జలమయమయ్యాయి. డ్రైన్లు పొంగి పొర్లుతున్నాయి. ఇక మెయిన్ రోడ్లో డ్రైన్లో ఒక ఉద్యోగి పడిపోయాడు. స్థానికులు అతన్ని అత్యంత కష్టం మీద రక్షించారు. ఇక నిన్న కురిసిన వర్షానికి హైదరాబాద్ లో వరద బీభత్సం చేసింది. ఇంకా జల దిగ్బంధంలోనే అనేక ప్రాంతాల్లో కాలనీలున్నాయి. కొంపల్లిలో చాలా కాలనీలు, రహదారులు పూర్తిగా నీట మునిగాయి. మొగుళ్లకుంట చెరువు నుంచి వస్తున్న వరదతో పలు అపార్ట్మెంట్ సిల్లార్లోకి నీళ్లు చేరాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో ఇళ్ల నుంచి ప్రజలు బయటికి రాలేని పరిస్థితులున్నాయి. ఇక కొంపల్లిలో వరదలపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. గత రాత్రి కురిసినటువంటి వర్షానికి కాను కోంపల్లి వాసులకు ఇప్పటికీ కూడా కంటి మీద కునుకు లేకుండా చేస్తూ ఉంది. ఈ నేపథ్యంలో మొగుళ్లకుంట చెరువు దగ్గర వచ్చినటువంటి ఆ వరద ఉధృతి కింద ఉన్నటువంటి కాలనీలకు వెళ్తూ ఉన్నాయి. ప్రస్తుతం మనం ఏదైతే మొగుళ్లకుంట చెరువు దగ్గర ఉన్నటువంటి ఒక ప్రజెంట్ స్టార్టింగ్ పాయింట్ దగ్గర ఉన్నాం. మనం చూస్తున్నటువంటి ఈ హైవేకి బ్యాక్ సైడ్ ఆ చెరువు ఉంటుంది. అయితే ఇక్కడ తూము కేవలం ఒకటే ఉంది. అంతేకాకుండా ఏదైతే డ్రైనేజీకి సంబంధించి వెళ్లాల్సినటువంటి వాటర్ ఫ్లోటింగ్ అంతా కూడా చిన్న పైపుల కారణంగా కూడా ఈ విధంగా అదంతా పొంగి పొర్లిపోయి ఈ విధంగా రోడ్ల మీద ప్రవహిస్తూ ఉంది. ఈ వరద నీరంతా కూడా మనం చూస్తున్నాము ఏ విధంగా అక్కడ నాలాలు సైతం పొంగి పొర్లిపోతున్నటువంటి ఆ దృశ్యాలకు సంబంధించి ప్రధానంగా ఈ మొగుళ్లకుంట చెరువు నుంచి కింద ఉన్నటువంటి కోంపల్లి చెరువుకి వెళ్తుంది. ఆ తర్వాత దాని కింద గొలుసుకట్టుగా ఉన్నటువంటి ఫాక్ సాగర్ వరకు వెళ్తుంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కాలనీలు ఏవైతే ఉంటాయో ఆ కాలనీలో కూడా ఈ వరదంతా వెళ్ళిపోతుంది. ఆ చప్రాస్ విల్లాస్తో పాటుగా డౌన్లో ఉన్నటువంటి నూజువీడుకు సంబంధించినటువంటి ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఈ విధంగా ఇక్కడ నుంచి వస్తున్నటువంటి ఈ వాటర్ ఫ్లోటింగే ఈ విధంగా మనం చూస్తున్నాం. ఆ ఫ్లోటింగ్ అంతా కూడా ఆ కాలనీలో ఉన్నటువంటి ఇళ్లలోకి వెళ్ళి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువులు కావచ్చు, అంతేకాకుండా తినేటటువంటి బియ్యం కావచ్చు, ఇవన్నీ కూడా నీట మునిగాయంటూ కూడా స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా చబ్రాస్ విల్లాలో ఉన్నటువంటి తాగేనీటి సంపులో కూడా వాటర్ ఈ విధంగా ఈ వరద నీరంతా కూడా వెళ్ళిపోవడంతో కూడా సమస్యలు ఎదుర్కొంటున్నాం. ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడల్లా కూడా ఇటువంటి సమస్యలు మేము ఎదుర్కొంటున్నామంటూ కూడా చెప్తూ ఉన్నారు. దీనికి ఒక శాశ్వత పరిష్కారం అనేది ఉండాలి. ఎందుకంటే కేవలం ఒక 2-3 ఫీట్లతో ఉన్నటువంటి ఒక పైపుని తీసుకొని వచ్చి ఈ విధంగా ఇస్తే ఈ విధంగా కూడా ఇదంతా వాటర్ ఓవర్ఫ్లో అయ్యి వెళ్ళిపోతున్నాయి. కాబట్టి ఒక పెద్ద పైపుల నిర్మాణం జరిగితే కానీ దీనికంటే ఒక సొల్యూషన్ అనేది ఉండదు అనేది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తూ ఉన్నారు. ప్రతి సంవత్సరం ఇబ్బంది పడినట్లుగా కూడా మళ్ళీ రానున్న రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలంటే అధికారులు ఇక్కడికి రావాలి. హైడ్రా కమిషనర్ దృష్టికి కానీ మున్సిపల్ అధికారుల దృష్టికి కూడా మేము గతంలో తీసుకెళ్లాము. అయినప్పటికీ కూడా అధికారులు ఇంత జరుగుతున్నా వచ్చి పట్టించుకోవట్లేదంటూ కూడా ఇక్కడ స్థానికులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ కాలనీల వాసుల పరిస్థితులు ఖచ్చితంగా వచ్చి పరిశీలించాలి అనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. శాశ్వత పరిష్కారం చూపించాలంటూ కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. విడుదల శ్రీ అంజితో కలిసి జ్యోతి TV9 కోంపల్లి నుంచి.